ఈ నిజాన్ని తెలుసుకొని వచ్చావా అమర్? నీ మౌనం వెనుకున్న ఆలోచన ఏంటి? నన్ను దాటే నా గతాన్ని, నా నిజ స్వరూపాన్ని చూసేసావా? రణ్వీర్తో నా పెళ్లి గురించి తెలిసిందా? మంగళ ద్వారా నీ పెళ్ళాన్ని చంపిన విషయం తెలిసిందా? ఏదో ఒకటి మాట్లాడు అమర్. నీ మౌనం, ఈ నిశ్శబ్దం నన్ను చంపేస్తున్నాయి. ఏంటో మరి కన్ఫ్యూజన్? అసలు ఏం జరుగుతోంది? దానికి సమాధానం చెప్పాల్సింది మనోహరే నాన్న. నేనేం చెప్పాలమర్? నేను అడగాల్సినవి, నువ్వు చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి మనోహరి. నిన్న రణ్వీర్ ఇంటికి వెళ్ళావనే విషయం మా దగ్గర దాయటం దగ్గర మొదలు పెడదాం. నేనెందుకు దాస్తానమర్? నేను డిన్నర్కి బయటకు వెళ్ళాను. ఆన్ ద వేలో రణ్వీర్ ఇల్లు కనపడితే మీరు కూడా అక్కడే ఉన్నారని తెలిసింది. కలిసి వెళ్దామని వచ్చాను. మీరు వెళ్ళిపోయారని రణ్వీర్ చెప్పగానే నేను వచ్చేసాను. మరి ఈ విషయం పొద్దునే ఎందుకు చెప్పలేదు మనోహరి గారు? గుర్తు పెట్టుకొని అంత దూరం వచ్చిన మీరు గుర్తు లేదని మాత్రం చెప్పకండి. ఏది మర్చిపోలేదు బాగి, అన్నీ గుర్తున్నాయి. కానీ అంజుకి ఆరోగ్యం బాలేదన్న బాధలో చెప్పుండను. అదేంటి మనోహరి గారు, పొద్దున్న దేనికో బాగా టెన్షన్ పడ్డారు కదా, మరి ఇప్పుడేంటి బాధపడుతున్నా అని చెప్తున్నారు? అంటే ఏంటి? నేను అబద్ధం చెప్పానని అంటున్నావా? ఏంటా మరిది? అనామిక, నువ్వేం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు. అసలు ఖాళీ ఫోన్ రణ్వీర్ ఇంటి దగ్గర ఎందుకుంది మంగళగారు? గతే నాకు కూడా సంజాయితీలేదు బాబు. బయటికి పోయేస్తానని వెళ్ళిండు గంతే. పొద్దుగాల మీరు ఫోన్ ఎత్తి చెప్పేదాకా నాకు కూడా ఏమీ తెలియదు. నీకేమైనా తెలుసా మనోహరి? నాకెలా తెలుస్తుందా మరి? వాళ్ళకి నాకు ఏంటి సంబంధం? ఆనంద్ కింద పడితే పట్టుకొని లేపాను. తర్వాత ఆనంద్ థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? ఇప్పుడే జరిగింది, ఎలా మర్చిపోయాను? ఏం జరుగుతుంది నాకు? ప్రభువుల వారి అరుపులు ముల్లోకములకు వినిపించుతున్నావే. అయ్యో! చిత్రగుప్తుల వారు, మీరు వెంటనే యమపురికి బయలుదేరి వెళ్ళుము. మండలము ముగియ మునుపే ఆ బాలికకు గతమును జ్ఞప్తికి తెచ్చి మేము తీసుకుని వచ్చేదాము. అట్లనే విచిత్ర. ధూమ్ తాత. ఏంటే ఈ అడావుడి? ఒక నిమిషం ఆగండి, చెప్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను. అంజలికి జరిగిన దాని గురించి, ఇంట్లో జరుగుతున్న వాటి గురించి అన్నీ పంతులు గారికి చెప్పాను. ఆయన ఏమన్నారో తెలుసా? నువ్వు భాగీ కలిసి ఇంట్లో హోమం చేస్తే మంచిదని చెప్పారు. ఇప్పుడు హోమం అవన్నీ ఎందుకులేమ్మా? అయినా డాక్టర్ అంజుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, అంజుకి ఏం కాదు, త్వరగానే క్యూర్ అయిపోతుంది. అది కాదు నాన్న. అయ్యో, అలా అనకూడదండి. మానవుడి కృషికి మాధవుని ఆశీర్వాదాలు తోడుంటే మంచిదే కదండి. నాన్న అమర్, ఇంట్లో ఉన్న విఘ్నాలు, మనసులో ఉన్న కలతలు తొలగిపోతాయని చెప్తున్నారు. నాకెందుకు ఈ హోమం చేయడం ద్వారా ఈ ఇంట్లో అందరికీ మంచి జరుగుతుందనిపిస్తుంది నాన్న.
సూపర్. హోమం జరిగే టైంలో అందరూ కింద హోమం దగ్గర ఉంటారు. అంజలి ఒక్కతే పైన రూమ్లో ఉంటుంది. అంజలిని సులువుగా పైనుంచి పైకి పంపించేయచ్చు. హోమము జరుగు సమయమున మానవులందరూ హడావిడిగా ఉండెదరు. ఆ సమయమునందు బాలికకు తన వస్తువుల స్పర్శ కలిగేటట్లు చేసినచో గతము జ్ఞప్తికి వచ్చును. హోమము జరిగినచో మంచిదని చెప్పుచుంటిరి కదా, ఒప్పుకొనుము మానవా. ఏమండి, మంచి కోసం చేసే పని గురించి ఇంతలా ఆలోచించకూడదండి. హోమం జరిపిద్దాం. సరే అయితే మీరు చెప్పినట్టే హోమం జరిపిద్దాం. పంతులు గారితో మాట్లాడి ఏం కావాలో రాతోడికి చెప్పండి, అరేంజ్ చేస్తాడు.